హలో లవ్లీ పీపుల్, వెల్కమ్ టు టీవీ9. 30 వెడ్స్ 21 చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. సో ఇదే టాపిక్ పైన ఒక వెబ్ సిరీస్ ట్రెండింగ్ అవుతుంది. ఆ ట్రెండింగ్ యాక్టర్స్ ఈరోజు మనతో ఉన్నారు, చైతన్య అండ్ అనన్య. హాయ్ చైతన్య, హాయ్ అనన్య, హౌ ఆర్ యూ డూయింగ్? Hello, I'm doing great. How are you? సో అనన్య అండ్ చైతన్య మీరిద్దరూ షార్ట్ టైంలో చాలా పాపులర్ అయ్యారు. ఎలా అనిపిస్తుంది, ఎలా ఉంది ఫీలింగ్? చాలా చాలా సంతోషంగా ఉంది. ఐ డోంట్ నో ఇఫ్ ఐఎమ్ ఆడిబుల్ టు యూ, బట్ వెరీ హ్యాపీ, వెరీ ఎక్సైటెడ్. అంటే బీన్ వెయిటింగ్ ఫర్ దిస్ ఫర్ ఎ లాంగ్ టైమ్ నౌ. సో వీఆర్ వెరీ హ్యాపీ దట్ యు నో ఇట్ హ్యాపెన్ టు మీ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం. అసలు దీంట్లో చూస్తే మీ ఇద్దరికి ఒక రకమైన ర్యాపో ఉంది అందులో. అంటే యాక్టింగ్లో చాలా ఫ్రీగా యాక్టింగ్ చేస్తున్నారు. అంటే ముందు నుంచి పరిచయమా, దీంట్లోనే కలిసారా? నేను తను చూడటం కూడా చాయ్ బిస్కెట్ ఆడిషన్కి వెళ్ళిన తర్వాత అమ్మాయి హీరోయిన్ ఫైనల్ అయింది, ఒకసారి వచ్చి మీరిద్దరు మాట్లాడుకోండి అంటే జస్ట్ చూడండి అని అంటే దట్స్ వెన్ ఐ సా హర్ ఫర్ ద ఫస్ట్ టైం. షూట్కి ప్రాబబ్లీ ఒక 1 వీక్ 2 వీక్స్ ముందు చూసాను అంతే. అండ్ తర్వాత మళ్ళీ సెట్స్ పైన మధ్యలో కూడా ఎప్పుడు కలవలేదు. ఒక 2 సార్లు కలిసి ప్రాబబ్లీ వర్క్ షాప్ చేసినట్టున్నాము అంతే, లేదు. బట్ షీ వాజ్ వెరీ న్యాచురల్. సీన్ అలా చెప్తే అలా పట్టేసి షీ యూస్ టు డూ ఇట్ వెరీ కొలోక్యువల్లీ చేస్తుండే. ఇట్ వాజ్ వెరీ ఈజీ వర్కింగ్ విత్ హర్. I think Uday and Manoj dialogues rasina way చూస్తే the dialogues are so organic and so nice కి మనుషుల మధ్య ర్యాపో అంటే ఇన్ రియల్ లైఫ్ లేకపోయినా కూడా ఆ డైలాగ్స్ చెప్పినప్పుడు ఆటోమేటిక్ గా ఆ ఫీల్ వచ్చేసేటట్టు యునో వెరీ వెల్ రిటన్ స్క్రిప్ట్. సో మీ గురించి వెబ్ సిరీస్లో తెలుసు, అంటే వెబ్ సిరీస్లో ఒక క్యారెక్టర్ ఉంది కాబట్టి ఆ క్యారెక్టర్ బట్టి మీరు యాక్టింగ్ చేస్తున్నారు, చాలా బాగా చేస్తున్నారు. కానీ మీ పర్సనల్ లైఫ్ ఎవరికి తెలియదు, ఇంకా సోషల్ మీడియాలో కానీ గూగుల్లో కూడా మీ గురించి పెద్దగా ఏం ఇన్ఫర్మేషన్ లేదు. సో అనన్య అండ్ చైతన్య మీరిద్దరూ మీ పర్సనల్ లైఫ్ గురించి చెప్పండి. ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి? సో మా పేరెంట్స్ ఇద్దరు లెక్చరర్స్, ఇద్దరు కాలేజ్లో లెక్చరర్స్. సో ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను లెక్చరర్స్ ఇంత స్కాలర్స్ డాటర్ అయ్యండి స్టడీస్ తప్ప యాక్టింగ్ వస్తానని. సో నేను అరౌండ్ 15-16 ఉన్నప్పుడు ఐ రియలైజ్ దట్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ యాక్టింగ్. అండ్ అరౌండ్ 19-18 అలా ఉన్నప్పుడు ఐ యాక్చువల్లీ డిసైడెడ్ దట్ ఐ వాంట్ టు పర్స్యూ ఇట్. సో నేను చాయ్ బిస్కెట్ ఆడిషన్ మెయిల్ ద్వారా ఆడిషన్ ఇచ్చాను. లాక్డౌన్ లో ఉన్నప్పుడే ఆడిషన్ ఇచ్చాను, వీడియో ఆడిషన్. సో వెన్ దే సెలెక్టెడ్, నేను సెలెక్ట్ అయ్యాను. అండ్ దెన్ అక్కడ నుంచి మై జర్నీ విత్ చాయ్ బిస్కెట్ స్టార్టెడ్ అండ్ 30 వెడ్స్ 21 స్టార్టెడ్. అది కాకుండా అబౌట్ మీ, ఐఎమ్ అన్ ఇంజనీరింగ్ స్టూడెంట్, ఇంకా గ్రాడ్యుయేట్ అవ్వలేదు, ఐఎమ్ ఇన్ 3rd year. I study in VIT, I study in Chennai. I was born in Warangal, so పక్కా తెలంగాణ అమ్మాయి. గ్రేట్. Brought up in Karimnagar చెప్పవా? Brought up in Karimnagar, living in Hyderabad. అన్ని కవర్ చేసేసా. స్కూలింగ్ అండ్ ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు కరీంనగర్లో చదువుకున్నాను. తర్వాత ఐ కేమ్ డౌన్ టు హైదరాబాద్, ఇక్కడ గ్రాడ్యుయేషన్ చేశాను. దీని తర్వాత ఆస్ట్రేలియాకి వెళ్ళాను, అక్కడ MBA చేశాను. ఐ వాస్ దేర్ ఫర్ 4 years. అయిపోయిన తర్వాత మూవీస్ కోసం అని చెప్పి వచ్చేసి ఒక 1 year యాక్టింగ్, డాన్స్, మార్షల్ ఆర్ట్స్ ఇట్లాంటివన్నీ నేర్చుకున్న టైంలోనే బంధుక్ అని ఒక మూవీ వచ్చిందండి. ఐ హావ్ డన్ కపుల్ ఆఫ్ ఫిల్మ్స్. అంటే బిగ్ స్క్రీన్ చేసిన తర్వాత మళ్ళీ వెబ్ సిరీస్ చేయాలా, ఆర్ ఎల్స్ మళ్ళీ బిగ్ స్క్రీన్ మళ్ళీ ట్రై చేద్దాం అని అనుకోలేదా? అంటే కథ చాలా బాగుండే. నేను ఆడిషన్ త్రూ వెళ్ళాను, ఆడిషన్ ఇవ్వమన్నారు. ఆడిషన్ ఇచ్చినప్పుడు దే ఎక్స్ప్లెయిన్ మీ ద స్టోరీ, ఎలా ఉండబోతుంది 30 వెడ్స్ 21 అని. అప్పుడు ఐ రియల్లీ లైక్ ఇట్. ఐ థాట్ ఇలాంటి చేస్తే బాగుంటది అని అనిపించింది. అండ్ చాయ్ బిస్కెట్ అంటే నాకు ఎప్పటి నుంచో ఒక చిన్న ఇంప్రెషన్ ఉండే, మంచి ఇంప్రెషన్. సో ఐ వాంటెడ్ టు అసోసియేట్, ఐ వాంటెడ్ టు బీ ఏ పార్ట్ ఆఫ్ దెమ్. సో అదొకటి. అండ్ స్టోరీ కూడా మంచి బాగుండడం వల్ల ఐ హ్యాడ్ టు, ఐ రియల్లీ వాంటెడ్ టు డూ ఇట్. నేను ఆడిషన్ ఇచ్చిన తర్వాత ఒక 1 day తీసుకున్నారు వాళ్ళు. ఐ వాజ్ భయపడుతుండే, ఏమో సెలెక్ట్ చేసుకుంటారో లేదో, సెలెక్ట్ చేసుకుంటారు అంత ఇంట్రెస్ట్ ఉండే నాకు. Fortunately, I was selected and 30 వెడ్స్ 21 happened. Thanks to Chai Biscuit, thanks to all the team, the direction team, director, అందరికి heartfelt thanks. 30 వెడ్స్ 21 లేకపోయి ఉంటే ఇవాళ నాకు 8 years తర్వాత ఒక బ్రేక్ వచ్చింది. ప్రాబబ్లీ ఇంకొక 8 years పడుతుంది, నేను నెవర్ నో. బట్ థ్యాంక్స్ టు Chai Biscuit and థ్యాంక్స్. చైతన్య రియల్ లైఫ్ లో కూడా అలానే ఉంటాడా, ఏమైనా మార్పు ఉందా? ఒక 50% అలానే ఉంటారు. అవునా? చాలా రెస్పెక్ట్ఫుల్ అండ్ కామ్. బట్ అప్పుడప్పుడు ద ఒరిజినల్ క్యారెక్టర్ బయటకు వస్తుంది. వెరీ నైస్ అండ్ ఫన్ లవింగ్ పర్సన్. బట్ పృథ్వీ అలా కాదు, పృథ్వీ కొంచెం సైలెంట్ కదా, సో దట్ ఈస్ నాట్ అప్లికబుల్ టు చైతన్య. I am 50% of పృథ్వీ అంతే, నాట్ ఆల్ ద ట్రేట్స్.
సగం వరకే అవి ఉన్నాయి. ఆ సగం కనెక్ట్ అయినందుకే అంత బాగా వచ్చింది ఐ మీన్ క్యారెక్టర్. సో ఓకే, సో ఇప్పటి వరకు 3 ఎపిసోడ్స్ షూట్ చేశారు కదా, ఎన్ని ఎపిసోడ్స్ ఉన్నాయి టోటల్గా ఎన్ని ఎపిసోడ్స్ 6 ఉన్నాయి? ఎపిసోడ్స్ ఉన్నాయండి. 6 ఎపిసోడ్స్ షూట్ అయిపోయింది. ఆల్ ది 6 ఎపిసోడ్స్ షూట్ ఇస్ డన్. కాకపోతే కొంచెం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ఉన్నాయి. సో షూట్ ప్రాబ్లం అయితే ఏం లేదు. వీఆర్ డన్ విత్ షూట్. సో మీరిద్దరూ యంగ్ అండ్ క్యూట్ పేర్ కాబట్టి మీ ఇద్దరికి ఒక సిచ్యువేషన్ ఇస్తాను నేను. యా ఓకే, Okay. అనన్య రెడీ, యా చైతన్య రెడీ? రెడీ అండి. ఎస్. సో సిచ్యువేషన్ ఏంటంటే మీరిద్దరూ ఒక కాఫీ షాప్లో కలుస్తారు. ఓకే చైతన్య మీరు లేట్ వెళ్తారు, అనన్య మీరు కొంచెం కోప్పడతారు. తర్వాత చైతన్య కన్విన్స్ చేస్తాడు అనన్యని. ఓకే యా సో కొంచెం మీ యాక్టింగ్ స్కిల్స్ని టెస్ట్ చేద్దామని. యా అండ్ తర్వాత అనన్య కన్విన్స్ అయిపోతుంది, కన్విన్స్ అయ్యి మాట్లాడుతుంది. ఓకే, దిస్ ఇస్ ద సిచ్యువేషన్. డన్. ఓకే, యాక్షన్. ఏంటి ఇంత లేట్? ఐమ్ సారీ, అంటే తెలుసు కదా నీకు ట్రాఫిక్, నేను ఐ షుడ్ కమ్ ఫ్రమ్ ఎ లాంగ్ వే, దూరం నుంచి రావాలి. రియలీ సారీ. అంటే ఐ నో స్టార్ట్ అవ్వచ్చు కదా, నాకేం పనిలేదు అనుకుంటున్నావా? ముందే స్టార్ట్ అయ్యాను. ఐ నో యూ విల్ బి ముందే వస్తావని చెప్పి ముందే స్టార్ట్ అయ్యాను. కాకపోతే సిటీ ట్రాఫిక్ నీకు తెలుసు కదా. నేను ఏమన్నా నాకు తెలియదు, ఎప్పుడు ఇలాగే ఎక్స్క్యూజెస్ చేస్తావు. స్టార్టింగ్ లో బాగానే వచ్చేవాడివి, ఇప్పుడు అయిపోయింది కదా, 1 year అయిపోయింది కదా, అందుకే చులకన అయిపోతున్నా. అది కాదమ్మా, నో సిటీ ట్రాఫిక్ ఎలా ఉంటుందో. నేను కావాలని లేట్ ఎందుకు వస్తాను చెప్పు. ఐ డోంట్ వాంట్ టు హర్ట్ యు. హర్ట్ అవుతాను తెలుసు. నేను ఐ ట్రైడ్ మై బెస్ట్ టు బీ దేర్ ఆన్ టైం. కుదరలేదు. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ. అరే ఐఎమ్ సారీ బేబీ, అర్థం చేసుకో. సరే చేసుకున్నావా? బిల్ నువ్వే కట్టాలి మరి. ప్రతిసారి నేనే కడతా కదా, కొత్త బాగుంది, చాలా బాగుంది. అసలు ఇంకా మీరిద్దరు ఎప్పుడైనా ఇట్లనే బయటికి వెళ్ళారా, జస్ట్ ఫర్ కాఫీ ఆర్ లంచ్? వెళ్ళలేదు. బయట అసలు చాలా తక్కువ మాట్లాడుకుంటాం మేము. తన లైఫ్ తంది, నా లైఫ్ నాది. ఇట్లా ఎప్పుడన్నా సిబి ఆఫ్ చాయ్ బిస్కెట్ ఆఫ్ లేకపోతే అసలు ఫోన్ కూడా చేసుకోము. వి డోంట్ ఈవెన్ టాక్ టు ఈచ్ అదర్. ఐ మీన్ అయిపోతే ఎందుకు ప్రొఫెషనల్ యాక్టర్స్ అనా? ఫ్రెండ్ గ్రూప్స్ అండ్ our lifestyles are very different. సో అది అంటే we didn't make an effort ఖచ్చితంగా ఫ్రెండ్స్ అవ్వాలి అలా ఏం ఎఫర్ట్ పెట్టలేదు కాబట్టి we are friends but not in a very close way. So Ananya, if a boy proposes you, okay, so ఎటువంటి క్వాలిటీస్ ఉండాలి ఒక అబ్బాయిలో మిమ్మల్ని ప్రపోజ్ చేస్తే? నేను రిజెక్ట్ చేసినా అదే రెస్పెక్ట్ తో ట్రీట్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఆ క్వాలిటీ ఉంటే, ఆ రెస్పెక్ట్ ఇవ్వగలిగితే ఐ థింక్ వీ కెన్ గో ఫార్వర్డ్. అంటే యాక్సెప్ట్ చేయడానికి ఏం క్వాలిటీస్ ఉండాలి? రిజెక్ట్ చేయాలంటే ఫస్ట్ ప్రపోజ్ చేయాలి కదా. ప్రపోజ్ చేయాలంటే ఏ క్వాలిటీస్ ఉండాలో చెప్పాలి. ఐ థింక్ రెస్పెక్ట్ ఇవ్వాలి మెయిన్ గా. ట్రీటింగ్ ఎవ్రీవన్ విత్ రెస్పెక్ట్, వెదర్ ద పర్సన్ లైక్స్ దెమ్ ఆర్ నాట్, రెస్పెక్ట్ తో ట్రీట్ చేయాలి. But respecting opinions and respecting the freedom of their own choice, letting them be themselves and respecting them enough to let them be themselves and make their own choice. And Chaitanya, Meeru? The most important key is to have that understanding level. Understanding level, a quotient. And initially, a vibe undali. You should have that vibe and connection. And our vibe connection starting tarvata understanding levels have to be really high. Understanding levels unte I get easily connected. When the other person understands you really well, before I say something, if they can understand me and my feelings, that is like the biggest పాజిటివ్ ఫర్ మీ. సో ఇప్పుడు వరకు అండర్స్టాండింగ్ అమ్మాయి మీ లైఫ్ లోకి రాలేదా? లేదండి, ఇంకా ఎవరు రాలేదు. ట్రూ, అందరూ వాళ్ళని అర్థం చేసుకోవాలని ఎక్స్పెక్ట్ చేస్తారు తప్పితే మనం ఎవరు అర్థం చేసుకోవట్లేదు. అవునా? అంటే మీరు చాలా ట్రావెల్ చేశారు, సో ఎక్కడ మీ వర్క్ షాప్స్ లో కానీ ఎక్కడైనా ఏ అమ్మాయి దొరకలేదా? ఆర్ ఏ అమ్మాయి మీకు ప్రపోజ్ చేయడం, మీరు ప్రపోజ్ చేయడం అలా జరగలేదా? జరిగాయి కానీ అదే చెప్తున్నా, అండర్స్టాండింగ్ లెవెల్స్ లేవు. సో ఒక సీక్రెట్, ఒక అమ్మాయిని 100% కన్విన్స్ చేయాలంటే ఏంటి? అమ్మాయిని 100% ఇది కరెక్టో కాదో నేను చెప్తా. ఓకే, డన్. యా అమ్మాయిని 100% కన్విన్స్ చేయాలంటే నాకు తెలిసినంత వరకు యూ హ్యావ్ టు బి డెడ్ ట్రూ. కంప్లీట్ గా యూ హ్యావ్ టు బి కంప్లీట్లీ ట్రూ. అది తప్పైనా ఒప్పైనా యూ హ్యావ్ టు బి ట్రూ టు దెమ్.
ఇన్స్టింక్టివ్ గా కోపం వస్తుండొచ్చేమో, బట్ ఈవెన్చువల్లీ దే విల్ ప్రాబబుల్లీ గెట్ కన్విన్స్డ్. దట్ ఈస్ వాట్ ఐ ఫీల్. ఒకవేళ నిజంగా తప్పు చేసినా కూడా ఆనెస్ట్ గా వెళ్ళిపోయి ఒప్పేసుకోవాలి. ఐ అప్రూవ్ దిస్ మెసేజ్. అవునా? ఓకే అనన్య, మీరు చైతన్యని కొన్ని క్వశ్చన్స్ అడగాలంటే లవ్ గురించి ఏం అడుగుతారు? లవ్ గురించా? వాట్ ఈస్ అ డీల్ బ్రేకర్? అంటే రెడ్ ఫ్లాగ్స్ అంటాం కదా, అలా ఏది చూసాక వెంటనే లేదు దిస్ ఇస్ నాట్ వర్కింగ్ అవుట్ అన్న డెసిషన్ తీసుకోవచ్చు. ఓకే, రెడ్ ఫ్లాగ్స్ ఎక్స్పీరియన్స్ బానే ఉంది, చైతన్యకి చెప్తాడు. స్ట్రైట్ అవే రెడ్ ఫ్లాగ్ అంటే ఇఫ్ సంబడి హ్యాస్ దిస్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ ఆర్ ఆ చిన్న వెయిట్ వేసుకొని అట్లా ఉంటే దట్ ఈస్ స్ట్రైట్ అవే నో. నేను తోపు అన్న లెవెల్లో బిహేవ్ చేస్తే స్ట్రైట్ అవే నో. ఫర్ మోర్ రిలేషన్షిప్ అడ్వైస్ ప్లీజ్ కాంటాక్ట్ చైతన్యరావు గారు. ఓకే, ఒక రిలేషన్షిప్ క్లిక్ అవ్వాలంటే అనన్య ఏం చేయాలి? ఐఎమ్ వే టు యంగ్, నేను 20 years, నాకు అసలు ఐడియానే లేదు. అనన్య, దీంట్లో మిమ్మల్ని చిన్నపిల్ల అంటారు కదా, సో రియల్ లైఫ్ లో మిమ్మల్ని ఎవరైనా చిన్నపిల్ల నువ్వు నీకు తెలీదు అని అంటే మీకు ఎలా ఫీల్ అవుతుంది? సిచ్యువేషన్ మీద డిపెండ్ అవుతుంది. ఇప్పుడు సెట్ లో నువ్వు చిన్నపిల్లవి తెలీదు అని ఎవరైనా ఏమైనా చెప్తే కైండ్ ఆఫ్ ఒప్పుకుంటా, ఎందుకంటే అది నిజం, నేను నిజంగానే ఇప్పుడిప్పుడే వచ్చాను కాబట్టి. కానీ అదే కాలేజ్ లో ఎవరైనా నువ్వు చిన్నపిల్లవి నీకేం తెలీదు అంటే అక్కడ ఒప్పుకోను, బికాజ్ అక్కడ నేను చిన్నపిల్లలు కాదు, ఐ నో స్టఫ్ కాబట్టి. సో డిపెండ్స్ ఆన్ ద ఎన్వైరన్మెంట్ అండ్ పీపుల్. సో మీరిద్దరూ ఒక రొమాంటిక్ అండ్ సంథింగ్ డిఫరెంట్ వెబ్ సిరీస్ చేస్తున్నారు. సో వన్ కామన్ సాంగ్ దట్ యూ బోత్ కెన్ హమ్ ఫర్ అస్, ఏ సాంగ్ ఉండొచ్చు? సిన్నారి అనే సాంగ్ ఉంది, దట్ ఈస్ అనన్యకి మేఘనా క్యారెక్టర్ కి డిఫైన్ చేస్తూ వచ్చే సాంగ్ సిన్నారి అని, బాగుంటది. దట్ ఐ డోంట్ నో, బట్ దిస్ వన్ ఐ నో. ఓ మై బాయ్ నీ జీవితమే ఒక సముద్రమైతే దరిద్రమేగా. This is a tune which Rajmali garu commented on it, saying that full song release cheyandi, I am like tripping over it అని చెప్పి. బాగుంటది. I also like that song. అది సో కలవడం జరిగిందా రాజమౌళి గారితో? లేదు, he just commented. ఒక చాయ్ బిస్కెట్ వాళ్ళు ఇది ఒక చిన్న వీడియో ఏదో ఛాలెంజ్ పెట్టారు, దరిద్రం డాన్స్ ఛాలెంజ్ అని. ఈ ట్యూన్ కి డాన్స్ చేయండి అని పెడితే అందులో మన దీంట్లో చేసిన కార్తిక్ ఒక చిన్న డాన్స్ వీడియో చేస్తే అది ఇట్ వెంట్ వైరల్. అండ్ అది రాజమౌళి గారు చూసి దానికి చిన్న కామెంట్ పెట్టారు, he said I'm tripping over this song, please release the full version of it అని. That has given us a lot of boost. చాలా సంతోషం వేసింది. తను చూసారో లేదో పక్కన పెడితే అట్లీస్ట్ he at least commented on ఈ యొక్క పాట మీద అని చెప్పి we were very high. అనన్య, రాజమౌళి నుంచి ఒక కమెంట్ వస్తుందని అనుకున్నారా మీరు? లేదు, అసలు నాట్ ఇన్ మై వైల్డెస్ట్ డ్రీమ్స్. అది కూడా ఫస్ట్ సిరీస్ కి అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మేము నమ్మలేదు యాక్చువల్లీ. స్క్రీన్ షాట్ పెట్టి ఒకళ్ళు చెప్పిన తర్వాత వి డెంట్ బిలీవ్ అంటిల్ వి వెంట్ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ యాక్చువల్లీ వెరిఫైడ్ అకౌంట్ అని చూసే వరకు వి కుడెంట్ బిలీవ్. సో నెవర్. ఇంకా టాలీవుడ్ నుంచి ఎన్ని కాల్స్ వచ్చాయి? ఇప్పటి వరకు ఏం రాలేదు. సో లాక్డౌన్ టైం కదా, ప్రాబబిల్లీ అందరూ పాజ్ మోడ్ లో ఉన్నారు. ఒకసారి మళ్ళీ మార్కెట్ ఓపెన్ అయితే ఇంకా కృతి శెట్టి తర్వాత షీ విల్ బి ద మోస్ట్ హ్యాపెనింగ్ యాక్ట్రెస్. వావ్, దట్స్ ఎ వెరీ బిగ్ కాంప్లిమెంట్. యా ఇట్ ఇస్. సో మీ ఇద్దరు ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? ఆబ్వియస్లీ ఇప్పుడే బ్రేక్ వచ్చింది కాబట్టి మంచి సినిమాలు చేయాలి, ఆడియన్స్ ఇంకా ఎంటర్టైన్ చేయాలి, ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలి ఇండస్ట్రీలో, బికాస్ దిస్ హ్యాస్ బీన్ మై డ్రీమ్. బాగా డబ్బులు సంపాదించాలి. That's my dream. Yeah. నేను చాలా చాలా డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయాలి. డెఫినెట్ గా ఇంజనీరింగ్ డిగ్రీ కంప్లీట్ చేయాలి. అండ్ యా, ఇవి మేజర్లీ అయితే ఈ రెండు క్యారెక్టర్స్ చేయాలి, డిగ్రీ కంప్లీట్ చేయాలి. ఇన్స్టాగ్రామ్ లో చూస్తే మీ ఫాలోవర్స్ చాలా పెరిగారు. సో ఇన్స్టాగ్రామ్ లో ఇంకా డిఫరెంట్ పోస్ట్లు పెట్టాలి, ఇంకా సోషల్ మీడియాలో ఇంకా ఫేమస్ అవ్వాలని ఇంకా అనుకుంటున్నారా? దానిపైన వర్క్ చేస్తున్నారా డిజిటల్ మీడియా పైన? నాకు ఇన్స్టాగ్రామ్ ఎప్పుడు ఇట్స్ బిన్ మై పర్సనల్ స్పేస్. నేను యాక్చువల్లీ రిలేట్ అయింది, ఫీల్ అయింది, స్పెషల్ మూమెంట్స్ ఫొటోస్ మాత్రమే నేను పెడతాను జనరలీ. సో ఇప్పుడు ఫాలోవర్స్ వచ్చినాక నాతో చాలా మంది అంటున్నారు, అంటే ఫోటో షూట్స్ చేసి క్వాలిటీ ఫొటోస్ పెట్టు, సెల్ఫీస్ అలా కాకుండా అని. బట్ స్టిల్ ఇన్ ది ఎండ్ అది నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్, ఇట్స్ స్టిల్ మై పర్సనల్ స్పేస్ ఎంతమంది ఫాలోవర్స్ వచ్చినా. So I think I want to stick to posting stuff that means something to me. Ante just likes kosam, comments kosam kaakunda నాకు actually interest ఉన్నది or నాకు స్పెషల్ మూమెంట్ అయినప్పటి ఫోటో అవే కంటిన్యూ చేస్తా పోస్ట్ చేయడం.
అంటే ఒక ఫోటో చూస్తే దాంట్లో గిటార్ ఉంది చేతిలో. నేను ప్లే చేయను, అది యాక్చువల్లీ కాలేజ్ లో మా ఫ్రెండ్ గిటార్, మా గ్యాంగ్ లో ఒక్క అబ్బాయి గిటార్ అయితే అందరం ఫొటోస్ తీసుకున్నాం దాంతో. సో అది ఒక ఫెస్ట్ లో ఇట్ వాజ్ అగైన్ అ స్పెషల్ మూమెంట్ అది అలా. ఓకే, సో యాక్టర్స్ అయిన తర్వాత మీ పర్సనల్ గ్రూమింగ్ సెషన్స్ ఏమైనా మారాయా? మీ ఫిట్నెస్ రెజ్యూమ్ ఏమైనా చేంజ్ అయిందా? అంటే ఇన్ని రోజులు నేనైతే పర్సనల్లీ ఇన్ని రోజులు ఐ బీన్ ఇన్ దిస్ స్ట్రగ్లింగ్ ఫేజ్ లో, అండ్ ఐ వాస్ ఎక్స్పెక్టింగ్ ఆఫర్స్, ఐ వాస్ ఎక్స్పెక్టింగ్ మోర్ ఆపర్చునిటీస్. కాబట్టి ఆ ప్రాసెస్ లో రన్నింగ్కి వెళ్ళడం ఇలాంటివి చేశాను. బట్ ఇప్పటి నుంచి ఐ థింక్ ఐ విల్ ప్రాబ్లీ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ మోర్ ఆన్ ఇట్, be it the fitness, being the grooming standards, be it the way I look, the way I talk, ఇవన్నీ ఐ థింక్ ఫ్రమ్ నౌ ఆన్. ఇప్పుడు ఎందుకంటే మోర్ పీపుల్ వాచెస్, ఐ థింక్ ఐ షుడ్ టేక్ స్పెషల్ కేర్ ఆన్ ఆల్ దీస్, మీరు చెప్పిన ఆల్ దీస్ ఆస్పెక్ట్స్ మీద స్పెషల్ కేర్ తీసుకోవాలని ఐ థింక్ దట్ షుడ్ బి ఐ షుడ్ బి స్టార్టింగ్ దట్. అంటే ఇంకెక్కువ ఇదివరకు చేసిన దానికంటే ఇప్పుడు ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఉంది కాబట్టి I should be more serious about it, and I felt that way. నాకు ఐ థింక్ ఇంతకంటే ముందు, బికాస్ ఐ వాజ్ అ కాలేజ్ స్టూడెంట్, ఫెస్ట్ ఆర్ ఏదైనా ఉంటే స్పెసిఫిక్ గా ఆ టైంలో స్కిన్ కి ఎక్స్ట్రా కేర్ తీసుకోవడం ఆర్ హెయిర్ కి ఎక్స్ట్రా కేర్ తీసుకోవడం జరిగేది. కానీ ఇప్పుడు బికాస్ 1 month షూట్ చేసినప్పుడు ఎవ్రీ సింగిల్ డే ఐ వాజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అ కెమెరా కాబట్టి కొంచెం ఎక్కువ అంటే ఎవ్రీడే స్కిన్ కేర్ రొటీన్ ఒకటి ఫాలో అవ్వాలి, హెయిర్ కేర్ రొటీన్ ఫాలో అవ్వాలి అన్న కాన్షియస్ డెసిజన్ తీసుకొని అది అలా ఫాలో అవుతున్నా. సో అది మేజర్ చేంజ్ ఉండే. అండ్ కాలేజ్ లో ఉన్నప్పుడు ఫిట్ గా ఉండాలి అని వర్కౌట్ కి వెళ్ళినా అది ఎవ్రీ మండే వర్కౌట్ కి వెళ్ళేదాన్ని, అండ్ దెన్ నెక్స్ట్ సండే వరకు ఖాళీగా ఉండేదాన్ని. బట్ ఇప్పుడు ఐ నో దట్ మళ్ళీ కెమెరా ముందుకు వెళ్ళాలి, సో ఐ హ్యావ్ టు బి ఫిట్ అని ఒక మోటివేషన్ ఇచ్చింది. బీయింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా ఐ నీడ్ టు బి లుక్ గుడ్ అన్న ఒక మోటివేషన్ వల్ల ఐఎమ్ వర్కింగ్ అవుట్ కూడా. సో మారింది బానే, ద రొటీన్స్ హావ్ చేంజ్డ్. సో మీరిద్దరు పాండమిక్ టైంలో చాలా మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు జనాలకి. So what do you have to say them? Thank you, a big thank you. I know that is thank you is not enough for all the love that వాళ్ళందరూ చూపించిన ప్రేమకి thank you is a very small word. కాకపోతే మనస్ఫూర్తిగా I would like to say that this success 30/21 is just possible because of, అంటే వాళ్ళు ఇచ్చిందే మాకు. They have given us this success. మేము ఎంత బాగా చేసినా వాళ్ళు రిసీవ్ చేసుకోకపోయి ఉంటే ఇట్ వుడ్ హావ్ బీన్ ఎ డిఫరెంట్ స్టోరీ ఆల్ టుగెదర్. ఇప్పుడు పాండమిక్ సిచ్యువేషన్స్ అంటే అస్సలు బాగాలేదు. ఎవ్రీబడి ఈదర్ వాళ్ళు సిక్ ఉన్నారు ఆర్ వాళ్ళ ఫ్యామిలీలో సమ్మన్ సిక్ ఉన్నారు. సో ఇలాంటి హార్డ్ టైమ్స్ లో వాళ్ళకి అట్లీస్ట్ ఒక 20 minutes దేర్ ఇస్ సమ్ డిస్ట్రాక్షన్ అండ్ వీఆర్ ఏబుల్ టు గివ్ దట్ డిస్ట్రాక్షన్. అంటే అదే ఇంకా మిగతా నెంబర్స్ మిగతా అదంతా పక్కన పెట్టేస్తే జస్ట్ ద సాటిస్ఫాక్షన్ ఆఫ్ డిస్ట్రాక్టింగ్ దెమ్ ఫ్రమ్ ద పెయిన్ ఫర్ లైక్ 20 minutes, అదే అసలు అప్రిసియేషన్ ఎనఫ్ మాకు. సో ఐ హోప్ వీ కెన్ కంటిన్యూ టు డూ దట్ ఫర్ ద నెక్స్ట్ 3 weeks. దాని తర్వాత వీ కాంట్, బట్ అప్పటి వరకన్నా వీ హోప్ టు కంటిన్యూ. అండ్ వీ వాంట్ టు థ్యాంక్ ఎవ్రీవన్ ఫర్ యాక్సెప్టింగ్ పృథ్వీ అండ్ మేఘ్నా సో క్లోజ్ టు their heart, keeping them close to their heart. సో అనన్య చెప్పినట్టు దేశవ్యాప్తంగా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చాలా మంది పాండమిక్తో కూడా సఫర్ అవుతున్నారు. సో వాళ్ళకి ఒక హోప్ ఇచ్చే మెసేజ్ కానీ ఒక లైన్ ఏం చెప్పాలనుకుంటున్నారు? Very hard times. I know people young people are losing their lives. So may God be with their families. I really wish and hope that this pandemic ends very very soon. And ఏం లేదండి, అంటే సీరియస్నెస్ జనాలకి అంటే చాలా మందికి దే నాట్ ఏబుల్ టు ఇది ఇంత సీరియస్ గా ఉందని తెలుసుకోలేకపోతున్నారు. అంటే ప్రాబ్లీ అంటే ఐ డోంట్ నో వై. మాస్క్స్ పెట్టుకోవడం కానివ్వండి, శానిటైజ్ చేసుకోవడం కానివ్వండి, దిస్ ఈస్ లైక్ ఎ రియల్ నీడ్ ఆఫ్ ది ఆర్. అంటే ఏమైతుందిలే ఆల్రెడీ వచ్చిపోయింది, లేకపోతే నా ఇమ్యూనిటీ ఎక్కువ అని అలా చేసే వాళ్ళు కూడా ఉన్నారు. దట్ ఈస్ హౌ ఇట్ ఇస్ స్ప్రెడింగ్. సో just be at home, if possible. వీలైనంత వరకు ఇంట్లో ఉండండి ఒక 2 వారాలు. ఐ నో దెర్ ఆర్ పీపుల్ హూ కాంట్ అఫోర్డ్ టు బి అట్ హోమ్ బికాస్ వాళ్ళ డైలీ వేజెస్ కానీ ఇవన్నీ వెళ్ళవు. బట్ దెన్ బతుకుంటే బల్సాకని తినొచ్చు అంటారు కదా. సో ప్లీజ్ స్టే అట్ హోమ్. దయచేసి కొంచెం ఈ సిచ్యువేషన్ బయటపడేంత వరకు అందరూ జాగ్రత్తగా ఉంటే it won't spread like what it is actually spreading now. We all know that this too shall pass ani oka 1 year or something lo this will be over, we'll go back to normal. But I think people are suffering right now. They are grieving someone or they are taking care of someone or they are suffering themselves. And వాళ్ళందరికీ
I can't say anything that's going to make it go away, but just hold on, one day at a time. We'll get through this. We are all in this, and this is the, I think, any centuries koksar aitadi that the whole world is grieving together. So okay, so Ananya and Chaitanya, thank you so much. Wonderful talking to both of you. Stay safe, stay happy, keep spreading those smiles.